ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఇద్దరు చిన్నారుల హత్య కేసులో మిస్టరీ వీడింది. ఈ డబుల్ మర్డర్ కేసులో తండ్రి రవిశంకర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖలో దాక్కున్న నిందితుడిని టెక్నాలజీ సాయంతో పట్టుకున్నట్లుగా సిఐ చంద్రశేఖర్ తెలిపారు. భార్యపై అనుమానంతోనే ఇద్దరు పిల్లల్ని చంపాడు కిరాతక తండ్రి. ఆ పిల్లలు తనకు పుట్టలేదేమో అనే అనుకొని వాళ్లను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. మైలవరానికి చెందిన రవిశంకర్ చంద్రికలది ప్రేమ వివాహం. వీరికి కూతురు లక్ష్మీ హిరణ్య, కొడుకు లీలాసాయి ఉన్నారు. ఇద్దరు పిల్లల భవిష్యత్తు కోసం సంపాదించాలనే ఆలోచనతో 2 ఏళ్ల పాటు కువైట్ వెళ్ళొచ్చింది చంద్రిక. ఏడాది క్రితం కుటుంబం మొత్తం మైలవరానికి షిఫ్ట్ అయింది. మళ్ళీ 3 నెలల క్రిందట చంద్రిక బహ్రెయిన్ వెళ్ళింది. అయితే ఈ నెల 8వ తేదీ నుంచి భర్త ఫోన్ కలవకపోవడం, ఇంటికి తాళం వేసి ఉండడంతో చంద్రిక కంగారు పడింది. 4 రోజుల తర్వాత రవిశంకర్ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో అతని తండ్రి కిటికీలోంచి చూడగా ఇద్దరు చిన్నారులు మంచంపై అచేతనంగా పడి ఉండడాన్ని గమనించాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి చూడగా చిన్నారులు మృతి చెందిన విషయం బయటపడింది. అక్కడే ఉన్న సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జీవితంలో ఏదీ సాధించలేదని, అందుకే పిల్లలిద్దరిని చంపి తాను కూడా చావడానికి వెళ్తున్నానంటూ నోట్ రాసి వెళ్ళిపోయాడు రవిశంకర్. 8వ తేదీ ఇంటి నుంచి వెళ్లిన రవిశంకర్ లొకేషన్ చివరిగా ఇబ్రహీంపట్నంలో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఫెర్రీ వద్ద కృష్ణానదిలో దూకి ఉంటాడన్న అనుమానంతో అక్కడ గాలించారు. ఎంతకీ డెడ్ బాడీ దొరక్కపోవడంతో రవిశంకర్ గతంలో కూడా 2 సార్లు చస్తానని వెళ్లి మళ్లీ తిరిగొచ్చాడంటూ తెలుసుకున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే రవిశంకర్ ఆధార్ కార్డుతో కొత్త సిమ్ తీసుకున్నట్లుగా గుర్తించారు. వెంటనే లొకేషన్ ట్రేస్ చేసి విశాఖలో ఉన్న అతన్ని అరెస్ట్ చేశారు.